మంచిది దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఒక మంచి ప్రత్యేకమైన వర్తమానాన్ని ప్రభు సన్నిధానంలో ప్రభువుని అడిగి తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ వర్తమానాన్ని విని మనసారా ప్రభువుని మహిమపరచవలసిందిగా మీ అందరికి మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈరోజు నా ప్రసంగం టైటిల్ ఏమిటంటే పరిస్థితులను మార్చే దేవుడు, భయపడవద్దు. హల్లెలూయా. నా ప్రసంగం టైటిల్ ఏమిటంటే ఈరోజు మనకున్న పరిస్థితులను మార్చే దేవుడు, కానీ మీరు భయపడవద్దు అని దేవుడు ఈ మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది నా ప్రసంగంలో ఉన్న టైటిల్ అని అది కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక రోజున ఇజ్రాయేలు ప్రజలు ఆ ప్రజలు చిన్న దేశం. ఇజ్రాయేలు దేశము ఎలాంటి దేశం అంటే చాలా చిన్న దేశం. అది మీరు శ్రద్ధగా వినాలి. చాలా చిన్న దేశం అది. అయితే ఈ ఇజ్రాయేలు ప్రజలు దేశం మీదకి 3 రకాలైనటువంటి శత్రువు దండ వచ్చి ఈ చిన్న దేశాన్ని ఓడించడానికి ప్రయత్నం పలుమారు చేసుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు ఇజ్రాయేల్ ప్రజలు ఓడించే దాని కొరకు ఇజ్రాయేల్కి కింద ఉన్న దేశము, పైన ఉన్న దేశము, రైట్ సైడ్ ఉన్న దేశము, లెఫ్ట్ సైడ్ ఉన్న దేశాలు 4 వచ్చాయి. మధ్యలో సిరియా దేశం ఉన్నది, మధ్యలో ఇజ్రాయేల్ దేశం ఉన్నది. ఇజ్రాయేల్ దేశానికి ఎడమ వైపు సిరియా అనబడిన దేశం ఉన్నది. ఇజ్రాయేల్కి కుడివైపు ఈజిప్ట్ అనే దేశం ఉన్నది. ఇజ్రాయేల్కి పైన లెబానా అనే దేశము ఒకటి ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలకి కింద జోస్టనా అనబడిన దేశము ఉన్నది. ఈ 3 దేశాలకు ఉన్నంటి లక్ష్యం ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలని ఓడించాలి, ఇజ్రాయేల్ ప్రజలని వాళ్ళు లేకుండా చేయాలి, ఇజ్రాయేల్ ప్రజలని మన మధ్యలో ఉంచడానికి వీలు లేదు అని ఒక పన్నాగం కనుక్కొని వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఎన్నిసార్లు వచ్చారంటే సుమారుగా ఇంచుమించు 32 సార్లు యుద్ధానికి వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంచుమించు 32 సార్లు యుద్ధానికి ఇజ్రాయేల్ ప్రజల మీదకి వస్తే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధిని వెరిగిన వారు కనుక ఈ 32 సార్లు కూడా ఇజ్రాయేల్ ప్రజలే నెగ్గారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ ఈజిప్ట్ దేశంలో ఉన్నారే వాళ్ళే కానీ, సిరియా దేశంలో ఉన్న వారే కానీ, లేకపోతే లెబనా అనబడిన దేశంలో ఉన్నవారే కానీ, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక ఆలోచన చేశారు. ముందు ఒక్కొక్కరిగా పోయి వాళ్ళు ఓడిపోయారు. తర్వాత ఈ 4 పక్కల నుండి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారిగా మాట్లాడుకొని వెళ్ళారు. వీళ్ళు 4 పక్కల నుండి వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళినా ఓడిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తెగగా వెళ్ళినా వాళ్ళు ఓడిపోయారు. అయితే ఈ సిరియా దేశంలో ఉన్న కొంతమంది రాజులకి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చిందంటే, ఒరే 4 దేశాలు కలిగినటువంటి ప్రజలమే మనం అందరం కలిసి ఇజ్రాయేల్ మీదకి వెళ్ళినా మనం ఓడిపోతున్నాము, ఒక్కొక్కరంగా వెళ్ళినా కూడా మనం ఓడిపోతున్నాము. దీనికి గల కారణం ఏమిటి రాజులా? నాకైతే ఒక ఆలోచన వస్తుంది. మనలో ఎవడో ఒకడు మనము రేపు యుద్ధానికి వెళుతున్నాము అనే సంగతి మనలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాట విని ఎవడో పోయి ఇజ్రాయేల్లో ఉన్నట్టు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారా, అందుకే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అని వాళ్ళల్లో ఒకరికి ఒకరు ఆలోచన వచ్చేసింది.
అయితే ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాడు రాజు ఏమన్నాడంటే, అరే మనలో ఆ సంబంధం కలిగినటువంటి వాడు ఎవడన్నాడో వాడిని వెతికి పట్టుకోండి, వాడిని మీరు వెతికి పట్టుకోండి, అప్పుడు వాడి సంగతి మనం తేలుద్దాము అని ఈ సిరియా దేశంలో ఉన్నటువంటి వారు అనుకున్నారట. వాళ్ళలో ఒక తెలివి కలిగినటువంటి వాడు అన్నాడట, అయ్యా రాజా నీకు నమస్కారము, మనలో ఎవడు కూడా ఇజ్రాయేలు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అక్కడ తీసుకుపోయి అందజెప్పే శక్తి కానీ, సామర్థ్యము కానీ, జ్ఞానము కానీ, తెలివి కానీ, ఆ తెగించే భావము కానీ ఎవరికి లేదయ్యా. మనమే కాదు మిగతా దేశాలన్నీ కూడా వెళ్ళినా ఓడిపోయి వస్తున్నాం అంటే అక్కడ ఒక విషయం జరిగిందయ్యా అనంట. ఏం జరిగిందిరా? ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలలో ఒక దైవజనుడు ఉన్నాడయ్యా, ఒక ప్రవక్త ఉన్నాడయ్యా. ఆ ప్రవక్త ఇజ్రాయేలు మీదకి ఎవరైతే యుద్ధానికి రాబోతున్నారో, ఇజ్రాయేల్ ప్రజలకి ఎవరైతే ముప్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ముప్పు కనుక్కునే దాని కొరకు ఈ ఇజ్రాయేలులో ఉన్నట్టు ప్రవక్త అనబడినట్టు ఎలీషా ప్రార్థనలో కూర్చుంటున్నాడయ్యా. ప్రార్థనలో కూర్చున్నప్పుడు వాళ్ళ మీదకి ఎవరు రాబోతున్నారో, ఇజ్రాయేలుకి ఎవరు ముప్పు తేబోతున్నారో, ఇజ్రాయేలుకి ఎవరు కీడు చేయబోతున్నాడో, ఇజ్రాయేలుని ఎవరు నాశనం చేయడానికి వస్తున్నారో ఆ దైవజనుడికి తెలిసిపోతుందయ్యా అని చెప్పాడట. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? వచ్చిన చప్పట్లు కొడుతున్నారే. హల్లెలూయా. దానికి జరిగినట్టు విషయం ఏమిటంటే ఆ దైవజనుడికి తెలిసిపోతుందయ్యా. ఆ దైవజనుడికి తెలిసిపోయినందువల్ల వాళ్ళు జాగ్రత్త పడుతున్నారయ్యా అని చెప్పిండంట ఈ సిరియా దేశపు రాజుకి ఉన్నంటి మంత్రి. చెప్పగానే అప్పుడు సిరియా దేశపు రాజు అన్నాడట, అయ్యా మరి వాడు ఆ విషయం చెప్తున్నాడు కదా, మనం ఏం చేద్దామంటే మనలో ఉన్నట్టు వాళ్ళు కొంతమందిని తీసుకొని పోయి, జ్ఞానము కలిగినట్టు వారిని తీసుకొని పోయి ఆ ఎలీషా ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో వాడిని కాళ్ళు చేతులు కట్టి తీసుకొని మన దేశానికి రండిరా, అప్పుడు వాళ్ళని ఓడిద్దాము అని అనుకున్నారట. ఏమైనా? హల్లెలూయా. నేను ఒక శాస్త్రం ఇంతకు ముందు ఒక కథ చెప్పాను మీకు. ఒక రైస్ మిల్లులో పందికొక్కులు చాలా పడ్డాయి అంట, ఎలుకలు చాలా పడ్డాయి అంట రైస్ మిల్లులో పడితే ఆ రైస్ మిల్ యజమానుడు ఏం చేశాడంటే ఒక మోయనమైన ఎత్తు కలిగినట్టు మంచి గండుది ఒక పిల్లిని తీసుకొచ్చి పెట్టాడట. పెట్టాలకి అది రోజు ఒక ఎలుకని రోజు రెండు తిని తరిగిపోతామని అంట. ఎలుకల సంస్థ ఏమైపోతుంది? తగ్గిపోతాయి అంట. వాటిలో ఒక తెలివి కలిగినట్టు ఎలుక చెప్పిందంట, ఒరే బాబు మనం రోజు ఒకటి రెండింటిని మనం తినేస్తున్నాడు వాడు వచ్చేదానికి మనకు ఒక ఉపయోగం కనిపెట్టుకోవాలరా, ఆ ఉపయోగం అనేది నాకు ఆడున్నదే అని చెప్పిండంట. ఏంది అంటే ఏమి లేదు, ఆ పిల్లి మెడలో ఒక గంట కడదాము, మనం అందరం కలిసి ఒక పిల్లి మెడలో గంట కొడదాము, అది వచ్చేటప్పుడు ఎట్టైనా సౌండ్ వచ్చింది, అప్పుడు మనం తప్పించుకొని వెళ్ళొచ్చు అని తెలివిగా అనుకొని మహా సంతోషపడి అంట, మహానందపడి అంట. ఆనందపడిన తర్వాత వాటిలో ఒక ముసలేడికి ఆలోచించి ఒక పక్క నవ్విందంట. ఎందుకు నవ్వావు ఏంది అని చెప్పి వీళ్ళందరూ అడగకపోతే, ఒరియా పిల్లి మెడలో గంట కట్టాలని చెప్పిన ప్లాన్ బాగానే ఉంది, కానీ పిల్లి మెడలోకి పోయి గంట కట్టేది ఎవరురా మీరు అని అడిగిందంట. పోతికి తింటది కదా అది. ఈ రాజుగారు చెప్పేది కూడా అట్నే ఉంది, ఆయన దేశం చెప్పడం అట్టే లేదా? హల్లెలూయా. అయితే అక్కడ నుంచి శత్రు సమూహం వస్తా ఉంటే, కట్టుకొని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, సిరియా దేశపు రాజు అనేక మంది జనాన్ని, రథాలని, గుర్రాలని ఎమ్మడి పెట్టి ఎలీషాని పట్టుకోవాలని, ఎలీషా యొక్క దాసుడైన గ్యాసీని పట్టుకోవాలని ఎక్కడైతే వాళ్ళు పట్టుకొని ఉన్నారో ఆ ప్రాంతానికి వచ్చి ఒక పన్నాగం చేసి ఆ కొండ చుట్టూరు
వాళ్ళు నిలబడుకున్నారట. ఎవరు? సిరియా దేశము రాజు పంపిన జనాలు, శత్రువులు. అప్పుడు గెహజీ ఉదయాన్నే లేచి అలా చూశాడట. చూడగానే గెహజీ కంటికి ఎవరు కనపడ్డారు? సిరియా దేశము రాజు పంపిన జనాలు. వాళ్ళు ఏ ప్లేస్ లో అయితే నిలబడ్డారో, కూర్చున్నారో, పండుకొని ఉన్నారో ఆ ప్రాంతానికి చుట్టూరు 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 రథాలు, గుర్రాలు, ఖడ్గాలు, ఈటులు, బాణాలు ఎప్పుడైతే అప్పుడు పట్టుకోవాలని, సంపాలి అని ఆ కొండ చుట్టూరు పన్నాగం వేసి కూర్చున్నారట ఈ సిరియా దేశపు రాజు పంపించిన మనుషులు. ఈ గెహజీలా చూశాడు. గెహజీ చూసి ఒక్కసారి చూడగానే గెహజీ ఆశ్చర్యపోయాడు కదా. ఇప్పుడు మనం ఇక్కడ లోపల ఉన్నాము, ఎవరన్నా బయట ఒక 50 మంది వచ్చి బయట ఉన్నారనుకో, మనకి ఎట్లా అనిపించింది? భయం వేసిందో ధైర్యంగా పోతారా? మీరు ధైర్యంగా పోతారా? నాకు భయం వేసింది. చెప్పండి అమ్మా, ఎట్లా వెళ్తారో? భయం అనిపించిందా లేదా? ఈ గెహజీ వాడు భయపడ్డవాడు భయపడక పోయి పండుకున్నట్టు ఎలీషాని లేపి, అయ్యా 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 అయ్యా, ఇంకేం లేదు, మన పని అయిపోయింది, మన పని అయిపోయింది, ఇక మన వల్ల కాదయ్యా. ఏమిటిరా, ఏం జరిగిందిరా? ఏం లేదయ్యా, సిరియా రాజు తన మనుషులని వందల కొలది, వేల కొలది పంపించి మనం పండుకున్న ఈ స్థలం చుట్టూ ముట్టడి వేశాడయ్యా. ఇక మనం ఎటు దిగిపోయేదానికి అవకాశం లేదు, ఇక మన పని అయిపోయింది అని గెహజీ ఎలీషాతో అంటున్నాడట. అప్పుడు ఎలీషా కంగారు పడాలి కదా, కలవరపడాలి కదా, భయపడాలి కదా, లేచి నెమ్మలంగా నిలబడుకున్నాడంట. హల్లెలూయా! నెమ్మలంగా నిలబడుకొని ఆయన చెప్పిన మాట ఏంటో ఒకసారి చూద్దాము. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు. దైవజనుడైన అతని పనివాడు పెందల కాడనే వాడు లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యమును ఆ పట్టణము చుట్టూరు కమ్ముకొని ఉన్న సంగతిని చూచి అంతటా అతని పనివాడైన, అయ్యో నా ఏలినవాడా, ఇక మన పని ఏం లేదయ్యా, అయిపోయిందయ్యా, ఇక మనం ఏం చేద్దామని ఆ దైవజనుడితో చెప్పగా అతడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రసంగం టైటిల్ అదే, పరిస్థితులను మార్చే దేవుడు, భయపడవద్దు. మనకున్న పరిస్థితులను చేంజ్ చేసేవాడు, భయపడద్దు. ఎవరినాడు దైవజనుడు? అతడు భయపడవద్దు. మన పక్షముగా ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు వాటిని చూచినట్లుగా దయచేసి వీడి కన్నులను తెరవమని చెప్పగా ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కన్నులను తెరిచెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుండముల చేత, రథముల చేతను నుండి ఉండుట చూచెను. అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అద్వంతంతో మొత్తుమని యెహోవాని వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని చాలు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. మొట్టెను అంటే కొట్టెను. హల్లెలూయా. చూడండి, ఎలీషా వాడి కన్నులు ఎప్పుడైతే తెరిచాడో ఎలీషాకి కనబడింది ఏమిటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, అయితే ఎలీషా చూసినప్పుడేమో
దేవుని యొక్క సైన్యము సమూహము గెహజీకి కనబడలేదు. ఎలీషా ఈడి కనులు తెరువయ్యా అని ఎప్పుడైతే గెహజీ గురించి ప్రార్థన చేశాడో అప్పుడు గెహజీ కళ్ళకి శత్రువుతండ కనబడట్లేదు, కానీ దేవుని చేత పంపబడిన రథాలు గుర్రాలు, అగ్ని చేత నింపబడినట్టు రథాలు గుర్రాలు ఈ గెహజీకి కనబడడం మొదలైందంట. దేవుని పెట్టారా, హల్లెలూయా. కానీ అంతకు ముందు మాత్రము గెహజీ చూడక ముందు మాత్రము శత్రుదండ వచ్చిన మాట వాస్తవమే, శత్రుదండ ఉన్న మాట వాస్తవమే. ఎలీషా ఎప్పుడైతే దేవుని కొరకు ప్రార్థన చేసి, ఎప్పుడైతే ఎలీషా గెహజీని భయపడొద్దని చెప్పి వాడి కనులు చూసినట్లుగా తెరవమని ఎప్పుడైతే చెప్పాడో మరుక్షణమే శత్రువు సైన్యం మొత్తం కూలిపోయినట్లుగా దేవుని చేత పంపబడినట్టు రథాలు గుర్రాలు గెహజీ చూచినట్లుగా వాడి కన్నులు దేవుడు తెరిచాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏదైనా సరే, నీ దాకా వచ్చిన ఇంకాసేపట్లో నువ్వు హతమవుతావని శత్రువు నీకు సవాలు విసిరినా, శత్రువు నిన్ను పురుకొల్పించిన, నీ దగ్గర ఏమి లేకపోయినప్పుడు నువ్వు గెహజీ లాగా భయపడొద్దు. ఏమన్నాడు గెహజీ? అయ్యా, వాళ్ళు చాలా మంది వచ్చారు, ఇప్పుడు మనం ఇంకేం చేయాలి, మన వల్ల ఏమి కాదు, మన దగ్గర ఏమి లేదు అని చెప్పేసి తన భయపడేది కూడా కాకుండా దైవజనుడిని కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు ఈ అల్ప విశ్వాసి అయిన గెహజీ. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ధైర్యము కలిగి ఈ యొక్క ఎలీషా ఉన్నాడో, దేవుడు పంపించినట్టు రథాలు గుర్రాలు ఎప్పుడైతే ఎలీషా చూశాడో ఆయన నిబ్బరము కలిగినట్టు వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. మందిరానికి వస్తున్న నీవు, విశ్వాసిగా ఉన్న నీవు ధైర్యము కలిగి ఉండాలి తప్ప గెహజీ లాగా అల్ప విశ్వాసతనాన్ని నీ జీవితంలోకి తెచ్చుకొని గెహజీ భయపడినట్టుగా రోగానికి భయపడటం, అప్పుకు భయపడటం, సమస్యకు భయపడటం, లేనిపోయిన దానికి భయపడటం నువ్వు భయపడకూడదు. దానికి మించిన అధిగమించినట్టు దేవుడు నీ పక్షముగా మన పక్షముగా ఉండి యుద్ధము చేయబోతున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తించకపోతే దేవుని కార్యాలను నువ్వు చూడలేవు. దేవుని పెట్టారా, హల్లెలూయా. దేవుని కార్యమును చూడాలి అంటే ఎలీషా, దైవజనుడైన ఎలీషా నిబ్బరము కలిగినటువంటి వ్యక్తిగా, భయం లేనటువంటి వ్యక్తిగా, నా దేవుడు ఏది వచ్చినా తారుమారు చేయగలడు అనే నమ్మకంతో అక్కడ ఉన్నాడు కనుకనే ఆ విజయాన్ని ఎలీషా చూడగలిగాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో విశ్వాసం ఉన్నదా? నీ కుటుంబంలో భయానికి చోటు ఉన్నదా? నీ కుటుంబంలో సమస్యకి చోటు ఉన్నదా? నీ కుటుంబంలో అనారోగ్యానికి చోటు ఉన్నదా? ఇదిగో అనారోగ్యానికి చోటు ఉంటే, భయానికి చోటు ఉంటే నా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎలీషా గెహజీని చెప్తున్నాడు, భయపడవద్దు. వాడికంటే, వాడు సిరియా దేశపు రాజు పంపిన రథాల కంటే, సిరియా రాజు పంపించినట్టు బాణాల కంటే, సిరియా రాజు పంపిన మనుషుల కంటే మన దేవుడు అధికముగా వారి కంటే ముందు నిలబెట్టాడ్రా. ముందు వాటిని చూసే కనులు నీకు తెరవబడాలి అని ప్రార్థన చేసి వాడి కనులు ఎప్పుడైతే తెరిచాడో మరుక్షణము గెహజీ ఆ మూమెంట్లో సంబరపడటం మొదలు పెట్టాడు. దేవుని పెట్టారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను మనుషుల వైపు చూడద్దు, కానీ ఆకాశం వైపు ఉన్న దేవుని వైపు చూచి నువ్వు నేను నడవగలిగితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి నీకు కొండగా మార్చబడతాడు. హల్లెలూయా. కొండను ఎవరైనా కదిలించగలరా? కొండను ఎవరైనా కదిలించగలరా? నో, ఎవరు కదిలించలేరు. వాడికి చేత కాదు. అయితే దేవుడు మనకి కొండ అయి ఉన్నాడు. దేవుడు నీకు నాకు అండ అయి ఉన్నాడు. దేవుడు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు. కనుక నీవు భయపడనంటే అవసరం లేదు అని దేవుడి వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కుడి పక్క ఒక సైన్యం ఉన్నా, ఎడమ పక్క మరొక సైన్యం ఉన్నా,
పైన మరొక సైన్యం ఉన్నా, కింద వేరొక సైన్యం ఉన్నా, ఇజ్రాయేలు ప్రజల మీదకి 4 దిక్కుల నుండి సైన్యము వచ్చినప్పటికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు కాదు, కానీ 32 సార్లు ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తే దేవుడు వారిని ఓడించి పంపించినట్లుగా దేవుడు సెలవిస్తున్నాడు. చెప్పడం గట్టిగాను హల్లెలూయా. ఓడించి పంపించినాడు. ఎందుకంటే తెలుసా, ఆయన మనకి కొండ అయి ఉన్నాడు, ఆయన మనకి అండ అయి ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు మరొక మాట అంటున్నాడు, చదవండి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కీర్తన 125వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు. అబ్బా, ఎట్లుంటారట? ఎట్లుంటారని చెప్పిండమ్మా. సియను కొండ ఎట్లుంటుందట? ఎట్లుంటుందంట సియను కొండ? నిత్యము కదలకు ఉంటుంది. హల్లెలూయా. ఎట్లుంటుంది ఆ కొండ? నిత్యము కదలకుండా ఉంటుంది. నువ్వు కూడా అట్లా కదలకుండా దేవుడు చేస్తాడట. హల్లెలూయా. అందుకే భక్తుడు ఒక పాట పాడాడు. ఏం పాట పాడాడంటే, నా కొండ నీవే, నా కోన నీవే, నా కొండ నీవే, నా కోన నీవే, నా కన్నీ నీవేలే. యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపము, నా నావ తీరం, నా పైనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోన నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దైవజనుడు చెప్తున్నట్టు మాట, నాకు కొండ ఉన్నాడు, నాకు అండ ఉన్నాడు, నాకు అన్ని నీవేలే అని ఆ మాటను తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కొండలాంటి దేవుడు నీకున్నా కూడా ఈరోజు భయపడుతున్నావంటే కారణం ఏమిటంటే, నీలో దేవుని గురించినంటి భావమే కానీ, దేవుడిది చేయగలడు అనే నమ్మకమే కానీ నీకు రోజు రోజుకి సన్నగిల్లిపోతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మన జీవితంలో అలా ఉండడానికి వీలేదు. ఈ 2024 సంవత్సరం ముగిస్తూ ఉన్నది. 25లోకి కూడా మనం వెళ్ళబోతున్నాం కనుక దేవుడు నీకు చెప్తున్నట్టు మాట, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కొంతసేపులో నీకు అపాయం వచ్చిన అపాయం నుంచి కూడా ఆయన తప్పించే దేవుడు. అందుకేమన్నాడు ఈ 125 కీర్తన 1-2 వచనాలలో చూడండి, ఏమన్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచి వాడు. ఇప్పుడు నువ్వు నమ్మకం ఉంచినవా, నమ్మకం ఉంచలేదా? చెప్పాలి. నమ్మకం ఉంచావా, నమ్మకం ఉంచలేదా? నమ్మకం నువ్వు ఉంచితే కదలక 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 పరిస్థితులు కదలవు, అనారోగ్యానికి కదలవు, అప్పు సమస్యలకి కదలవు. దేనికి నువ్వు కదలకుండా ఉన్నట్టు సియోను కొండవలే నువ్వు నిలబడతావు. హల్లెలూయా. రేపటి కోసం ఇవాళ జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగే దేవుడు. గ్యాసీలాగా కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయేమో, గ్యాసీలాగా కళ్ళు మూసుకుపోయిన స్థితిలో జీవిస్తున్నావేమో, ప్రభు దగ్గరికి వస్తూ కూడా మోసుకుపోయిన పరిస్థితుల మధ్యలో ఒకవేళ నువ్వు ఉన్నవేమో. నా దేవుడు ఈ రోజు నీ కళ్ళు తెరిచి కదలక నిత్యము సియోను కొండవలే నేను ఉంచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు. చదువుదాం ఒక మాట. రోమా 8:31.
ఆ, ఆ, ఆ. దేవుడు నా పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? చాలు చాలు చూడండి, దేవుడే మన పక్షముగా ఉండగా ఇక నీకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షముగా నిలబడగా నీకు విరోధి ఎవరు? అంటే నీవు దేవుని పక్షంగా ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా నీకు విరోధం ఉంటుంది. నువ్వు దేవుని పక్షముగా నిలబడి కానీ ఉంటే నీకు ఖచ్చితంగా విరోధి ఉండదు. అందుకే అక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు చెబుతున్నట్టు ఒక అద్భుతమైన సందర్భం ఏమిటయ్యా అంటే, దేవుడే నా పక్షముగా ఉన్నప్పుడు, దేవుడే నాకు నిలబడి ఉన్నప్పుడు, దేవుడే నా పక్కన ఉన్నప్పుడు, దేవుడే నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడే నన్ను బ్రతికించినప్పుడు మనకి విరోధి ఎవడుగా? విరోధి ఎవడన్నా ఉన్నాడా? విరోధి ఎవడు లేడు. హల్లెలూయా. విరోధి ఉండడు, ఉండజాలడు. కారణం ఏమిటంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కనుక. ఒకవేళ దేవుడు నీ పక్షంగా లేకపోతే నీలో భయం కలుగుతుంది అంటే ఖచ్చితంగా సాతానుడు నీ పక్షముగా ఉన్నాడు అని నువ్వు గుర్తించాలి. సాతానుడు నీ పక్షముగా కానీ ఉన్నట్టు కానీ అయితే గ్యాజీ కానీ కళ్ళు మూతబడినట్లుగా నీ కళ్ళు కూడా సత్యాన్ని గుర్తించని, దృష్టిని గుర్తించని ఆ దృష్టి నీలో ఉంటే నువ్వు కూడా గుర్తించలేని చీకటి బ్రతుకులు నువ్వు ఉంటావు. అందుకే ఇక్కడ అద్భుతమైన మాట ఏమన్నాడు? దేవుడు మన పక్షము కూడా మనకి ఎవడు? విరోధి ఎవడు? మనకి విరోధి ఎవడు లేడు. మనకి విరోధి మన దేవుడు ఆ విరోధం నుంచి విడిపించాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెబుతున్నాడు, నీ పరిస్థితులను మార్చే దేవుడిని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధానంలో నమ్మకంగా బ్రతకటమే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఎవడన్నా వచ్చి అట్లా గెలకటానికి నిన్ను గేరటానికి ప్రయత్నం చేశాడు అనుకో, ఒకవేళ నువ్వు గమ్మున ఆయన ఊరుకోడు. ఏంద్రా నువ్వు అసలు ఇట్లా యువతలకి నీ సంగతి చెబుతానని జుట్టు పట్టుకొని ఏం చేస్తానంటే ఇసిరి బాలు కానీ కింద కొడితే ఎంత పైకి ఎదిగిద్ది, ఎంత ఎత్తుపోద్ది అది. ఆ విధంగా సాతానుడు పడేసినట్టుగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఎందుకు తెలుసా? దేవుడు నీలో ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు నీలో జీవిస్తున్నాడు. అందుకే జీవిస్తున్న నీలో దేవుడు ఉన్నాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. మరొక మాటను కూడా ఇంకొకటి అక్కడ రాయబడి ఉంది. కీర్తన 121వ అధ్యాయం 4వ వచనం నాకు చదవమ్మా. కీర్తన చూడండి, ఇశ్రాయేలుని కాపాడేవాడు. చూడండి చూడండి, ఇంక నీకు భయం ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథం మొత్తం తిరిగేస్తే ఆయన ఎక్కడ నిద్రపోలేదు, కానీ ఒక్క చోట మాత్రమే నిద్రపోయాడు. ఎక్కడంటే వాళ్ళు సముద్రంలో వెళుతున్నప్పుడు ఆయన ఆ పడవలో అమరములో పండుకొని నిద్రపోయాడు. అమరములో పండుకొని నిద్రపోయాడు. విచిత్రమైన విషయం ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఆయన నిద్రపోయాడో నిద్రపోయిన మరుక్షణమే తుఫాను లేసేసింది. నిద్రపోయిన మరుక్షణమే పెనుగాలి లేసింది, గాలి లేసింది. అల్లకొల్లాలం అయిపోయారు ఆ కాసేపట్లో శిశువులందరూ. అప్పుడు ఆయన ఏమిటే లేచి తుఫాన్ని గద్దించాడు, వర్షాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు. ఆయన ఎప్పుడైతే గద్దించాడో అవి నిమ్మలమైపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడేవాడట, కొనకడంట, నిద్రపోడట. ఆయన నిద్రపోతే జరిగేది అదే. తుఫాన్ వచ్చిందా? తుఫాన్ వచ్చిందా రాలేదా? గాలి వచ్చిందా రాలేదా? అల్లకొల్లరు అయ్యారా లేదా? బాధపడ్డారా లేదా? యేసుప్రభుని కేకేశారా లేదా? యేసుప్రభుని కాసేపు ఆగి నాకు వస్తానన్నాడా? లేదు. ఏమిటే ఏమైనా? హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు అప్పటి నుంచి ఇంకెప్పుడు నిద్రపోయినట్టుగా బైబిల్లో కనపడలేదు. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు చూడండి. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు మన పక్షముగా ఉంటే మనకి విరోధి ఎవడు? ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు, కొనకడు, నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది.
ఆ కింద 4-5 వచనాలు కూడా మనం పూర్తి చేయండి. అది ఆ మాట. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. చూడండి, నీ కుడి ప్రక్కన దేవుడు నీకు నీడగా ఉంటున్నాడట. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదట. రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదట. ఏ అపాయము రాకుండా చూడండి, దేవుడే నిన్ను కాపాడుతాడట. నిన్ను ప్రాణాన్ని ఆయనే కాపాడుతాడట. నీకు స్వేచ్ఛనిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలని కాపాడేవాడు, కొనకడు, నిద్రవాడు కనుక ఆయన నీ కుడి ప్రక్కన ఉంటాడు, నీ ఎడమ ప్రక్కన ఉంటాడు. ఎండ దెబ్బ తగలదు, వెన్నెల దెబ్బలు తగలదు. నిన్ను కాపాడేదాని కొరకు సిద్ధంగా ఉంటాడట. అందుకే ఇటువంటి ధైర్యంతోనే, ఈ ధైర్యంతోనే షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా బబులోను దేశంలో రాతి విగ్రహానికి దండం పెట్టమని చెప్పినప్పుడు, నేను అవసరమైతే చావటానికైనా మేము సిద్ధమే, కానీ మేము మాత్రము ఆ రాతి విగ్రహానికి నమస్కారం చేయము అని చెప్పి ధైర్యంతో చెప్పారు. ఎందుకు? మమ్మల్ని కాపాడేవాడు కొనకడు, నిద్రవాడు. ఏ క్షణంలోనైనా మమ్మల్ని ఆయన ఖచ్చితంగా కాపాడుతాడనే నమ్మకము, విశ్వాసము వీళ్ళ ముగ్గురులో ఉన్నది. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో దానియేలు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. దానియేలు గొప్ప స్నేహితులు ఎవరు? వీళ్ళ ముగ్గురు. ఎవరు వీళ్ళ ముగ్గురు? షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళ ముగ్గురు దానియేలు ప్రాణ స్నేహితులు. ఆ ప్రాణ స్నేహితుడికి ఆ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్న దానియేలు కూడా ఏమి చేయలేకపోయాడు. కానీ మేము మాత్రము మీరు చెప్పిన ఆ ప్రతిమకు మేము మొక్కము. హల్లెలూయా. ఆ ప్రతిమకు మేము మొక్కము. ఎందుకో తెలుసా? దేవుడు మా పక్షముగా ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? మా పక్షముగా ఉన్నాడు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు, కొనకడు, నిద్రవాడు. దేవుడు మా పక్షంగా ఉండగా మాకు విరోధి ఎవడో? 32 సార్లు యుద్ధానికి వచ్చినా కూడా 32 సార్లు ఇశ్రాయేలు ప్రజల మీద ఓడిపోయారు. అలాంటి గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నాము కనుక మేము భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నారు వీళ్ళు? నిన్ను కాపాడేవాడు కొనకడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ యొక్క ఆశ ఏమిటప్పా? వాళ్ళ ధైర్యం ఏమిటి అసలు? ఆమేన్. హల్లెలూయా. నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. నీ సేవలోనే నాకు విశ్వాసము విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము. అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులే నన్నటగించిన, అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులే నన్నటగించిన, నా మటుకై
బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకెంత మేలని. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకెంత మేలని. షేక్ వాలే వాలే అని వాలే ఏసయ్యా, నీకై బ్రతకాలని ఆశ. వాలే అదను వాలే దానియేలు వాలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. వాలే అదను వాలే దానియేలు వాలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. హల్లెలూయా. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా తెగించారు, దేవుని కొరకు తెగించారు, దేవుని మాట విన్నారు, దేవుని మాటకు కట్టుబడ్డారు, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు భయపడలేదు. కాబట్టి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు అగ్ని గుండంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒడ్డు మీద లేడు, కానీ ఆ అగ్ని గుండం లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. నిద్రపోయడం చెప్తాం హల్లెలూయా. బా నిద్ర కూడా పోతున్నారండి, ఇంకా లేరు. హల్లెలూయా. చూడండి, అగ్ని గుండం లోపలికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చూడండి, ఆ లోపలికి వెళ్ళి అగ్నితో కాలబడుతున్నట్టు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనీసం వెంట్రుకు కాలినట్టు వాసన కూడా వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా దేవుడు ఏం చేశాడంటే అగ్ని గుండంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అంటే రెప్ప పాటున దేవుడు అక్కడికి వెళ్ళాడా లేదా? రెప్ప పాటున వెళ్ళాడు. ఇప్పుడు సపోజ్గా మనం బండి మీద వెళ్తాం, రోడ్డు మీద నడుచుకుంటూ పోతాం అనుకో, గాలి వచ్చిందనుకో, ఎమ్మిటే కంట్లో ఏదన్నా నలగబడింది అనుకో, కంట్లో నలగబడింది అనుకో, కన్ను ఏం చేసింది చెప్పాలి? కన్ను ఏం చేసింది? ఇంకా కూడా అని గుడ్లు తెలిసి చూసిందా? ఏం చేసింది అది? ఎమ్మిటే. ఎందుకు? లోపలున్న గుడ్డుకి ఏ ప్రాబ్లం జరగకూడదని ఈ రెప్ప ప్రొటెక్షన్ ఇస్తూ ఉంది. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా తన బిడ్డలకి కాపుదలని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ పరిస్థితులను మార్చేవాడు, భయపడాల్సిన అవసరము లేదు. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ఎవడ తప్పించుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా గ్యాస్ యొక్క కళ్ళు తెరవబడినట్లుగా నీ కుటుంబంలో నీ భర్త కళ్ళు తెరవబడతాయి, నీ కుటుంబంలో నీ భార్య కళ్ళు తెరవబడతాయి, నీ కుటుంబంలో నీ పిల్లల కళ్ళు తెరవబడతాయి, నీ కుటుంబంలో నీ సమస్యానబడిన కళ్ళు తెరవబడి దేవుడు ఆ కన్నుకి ఆ రెప్పని ఏ విధంగా ప్రొటెక్షన్ దయచేశాడో దేవుడు కూడా ఆ సమస్యలకి నీకు కాపుదలని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను మనం చదువుకుందాం. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని వెంచి మిమ్మల్ని ఎవరైతే దోచుకున్నారో అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి మాట మళ్ళీ చదువు, అదే మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాట ఏదంటే మిమ్మల్ని ముట్టిన వాడు. చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరినైనా దేవుని బిడ్డల్ని ఎవరైనా ముడితే దేవుడు అంటున్నాడు, వాళ్ళు నిజంగా ప్రార్థన పరులే అయితే, వాళ్ళు నిజంగా దేవుని కొరకు నిలబడినటువంటి వారి అయితే, వాళ్ళు
నిజంగా పాటుపడుతున్నట్టు వారే అయితే, వారు నిజంగా దేవుని కొరకే జీవిస్తున్నట్టు వారే కానీ అయితే, దేవుడు వారికి చెప్తున్నట్టు సమాధానం ఏమిటయ్యా అంటే, మిమ్మల్ని ముట్టేవాడు నా కనుగుడ్డును ముందు ముట్టుతాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేద్దామంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పండి, మనం ఆయన మాట విందాము. చెప్పండి, మనం దేవుని మాట విందాము. చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం దేవుని మాట చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఒకరే కాదు, ఒకటి పక్కడు అటు పక్క మనిషి కూడా చెప్పాలా? మనం దేవుని మాట విందాము. హల్లెలూయా. మనం దేవుని మాట ఇంటే ఏమవుతుంది? ఏం చెప్పిండు ఆయన? శత్రువు మిమ్మల్ని ముట్టాలంటే నా కనుగుడ్డుని వాడు ముట్టాలి. హల్లెలూయా. అంతేనా? అదే కదా చెప్పింది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చాలు, మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. అందుకే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇశ్రాయేలు ప్రజల మీదకి 32 సార్లు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధంలో ఏం జరగబోతుందయ్యా అంటే 20 కోట్ల మంది జనాలు శత్రు సైన్యము, 80 లక్షలు, 20 కోట్ల మంది శత్రువులు, 80 లక్షలు కలిగిన ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి రాబోతున్నారట. అయితే ఈ 80 లక్షల మంది ఇశ్రాయేలీలు 20 కోట్ల మందిని తుత్తు నీళ్లుగా వాడగొట్టి పంపించబోతున్నారని ఎజికేలు గ్రంథంలో రాయబడింది. చెప్పండి పక్కన గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 20 కోట్ల మంది శత్రువులు 80 లక్షల మంది మీదకి యుద్ధానికి రాబోతున్నారు. 80 లక్షలు ఎక్కువ, 20 కోట్ల మంది ఎక్కువ అండి? చెప్పాలి మీరు. ఎంతమంది ఎక్కువ? 20 కోట్ల మందే కదా ఎక్కువ. అయితే 20 కోట్ల మంది వచ్చి పైన పడితే 80 లక్షల మంది ఉంటారా? ఉండరు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నిన్ను ముట్టువాడు, చెప్పండి, నిన్ను ముట్టువాడు, చెప్పండి, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టాలి. హల్లెలూయా. నేను యుద్ధము చేయబోతున్నానని ఎజికేలు గ్రంథంలో చెప్తున్నాడు ఈ మాట. వాళ్ళు ఎంతమంది? 20 కోట్ల మంది అట. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? 80 లక్షల మంది అని అంటండి. 80 లక్షల మందిని వాళ్ళు ఓడించలేక 80 లక్షల మంది వారిని 20 కోట్ల మందిని తుత్తు నీలుగా వాడగొట్టి పంపిస్తే చెప్పి ఆడదారిపోయే తెలియట్లేదంట. తీసుకొచ్చిన కర్ర ఆడబోతుంది తెలియదంట. పులి చేతులు నాలాగా సొక్క పులి చేతులు వేసుకుని గుండీలు పెట్టుకుని ఇలా ఒక సొక్క మాత్రం చేతుకుంటుంది, ఒక చెయ్యి చేతుకుంటుంది, ఒక తేడా పడతానే ఉంటుందంట. హల్లెలూయా. అంటే వీళ్ళ చేతిలో వాళ్ళు ఎలాగైపోతున్నారంటే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వీళ్ళ చేతిలో వాళ్ళు ఏమైపోతున్నారు? పిచ్చోళ్ళుగా మారిపోతున్నారు. కారణం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న శక్తి బలము 20 కోట్ల మందిని తరిమి కొట్టేటట్టుగా చేయగలుగుతూ ఉన్నాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో ఉన్న శత్రువుతనం, నువ్వు నిజంగా ప్రార్థన పరుడువే కానీ, ప్రార్థన పరురాలువే కానీ అయితే 80 లక్షలు కలిగినంటే తక్కువ. నేను ఒక్కనే కదా, నేను ఒక్కదాన్నే కదా, నా వల్ల ఏమైతుంది, నేను చేయలేదు కదా, ఒక్కదాన్ని చేసే ప్రార్థన ఎంతమంది కుదిరిద్దా, వీళ్ళందరూ మారుతారా అని నెవర్ అనొద్దా మాట. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాట ఏమన్నాడు? నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డుని ముడతాడు అని చెప్పి మీకు భాష చేస్తూ ఉన్నారు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నుంచి నువ్వు అనొద్దా మాట, నేను ఒక్కదాన్నే కదా, నేను ఒంటరిదాన్నే కదా, నేను ఒక్కనే కదా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా, నాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరు కదా, నా అవసరతను తీర్చే వాళ్ళు ఎవరు లేరు కదా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా అని ఒకవేళ బై మిస్టేక్ నువ్వు అంటున్నదేమో, అంటున్నవాటి నువ్వు భయపడుతున్నావు, నువ్వు సాతానికి దగ్గర ఉన్నావని అర్థం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ముట్టేవాడు నా కనుగుడ్డుని ముడతాడు. నిన్ను ముట్టేవాడు నా కనుగుడ్డుని
ముడతాడు, నీకు అపాయం రానివ్వడు, నిన్ను భయం లేక కలగనివ్వడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. చూడండి, 20 కోట్ల మంది జనాలు ఎక్కడ, 80 లక్షల మంది జనాలు ఎక్కడండి అంటే అప్పటికి వాళ్ళు ఇంకెంతమంది ఎక్స్ట్రా ఉన్నారు? దాదాపు 19 కోట్ల 20 లక్షల మంది. ఎంతమంది ఎక్కువ ఉన్నారు చూడండి. అంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని ముగ్గురు పట్టుకున్నా కూడా ఒకటికి సరిపోదరా? అంటే నలుగురు పట్టుకుంటారేమో. 20 కోట్ల మందిలో నలుగురు కలిసి ఇజ్రాయేల్ ప్రజలను ఒకరిని పట్టుకుని పీస్ చేయొచ్చు కదా. కానీ దేవుడు అద్భుతం చూడు ఎట్లా ఉందో, దేవుడు ఆశ్చర్యకార్యం చూడు ఎట్లా ఉందో. హల్లెలూయా. నీవు ఒకడు కాదు, 1000 మందితో సమానంగా దేవుడు పోలుస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. చప్పట్లు కొడతాం గట్టిగా. నీలో ఉన్న ప్రార్థన శక్తి అంత పవర్ కలుగుతుంది. నీలో ఉన్న ప్రార్థన శక్తి అంత ఎనర్జీని ఇస్తుంది నీకు. అందుకే దేవుడు ఆ మాట అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కొనగనంట, నిద్రపోడంట. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కానీ ఇక్కడ అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఒకటి నిన్ను ముట్టాలంటే మొట్టమొదటి వాడు నా కనుగుడ్డుని ముట్టాల్సిందే. కనుగుడ్డును మరి ఇప్పుడు మనం రోడ్డు మీద పోయేటప్పుడు నలసపడితే కనురెప్ప ఏం చేసింది? గుడ్డుకి ఏం చేసింది? కనుగుడ్డుని ఏం చేసింది? కాపాడితే లేదా? అలాగే దేవుడు నిన్ను కాపాడబోతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు హల్లెలూయా అంటలేరు, చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి మనం ఉత్సాహంగా. కాబట్టి దేవుని యొక్క కాపుదల మనకి ఉంటుందట. ఒక రోజునట భార్య భర్త ఇద్దరు అరుచుకున్నారట. అరుచుకోగానే భర్త తాగి వచ్చాడంట. అప్పుడు పూరి కుడిశాడు. భర్త తాగి వచ్చాడంట. తాగి రాగానే భార్య మంచి ప్రార్థన కోరగాలంట. పాపం తాగొచ్చిందంట. తాగొచ్చేసి ఇక లోపలికి వచ్చి ఏయ్ అంటున్నాడంట. నిన్ను చంపుతాను, నిన్ను పొడుస్తాను అంటున్నాడంట. అనగానే ఈ తాగి వచ్చినప్పుడల్లా ఈ మనిషి మేసాలకు సంబంధం పూసుకుంటాడు కదా అని మెల్లకుండా ఉందంట ఆమె. వాడు ఏకంగా బయట నుంచి వస్తా అలా పొలాలు జరిగే కత్తి ఉంటుంది చూడు, పొలాలు జరిగే కత్తి. ఆ కత్తి పట్టుకొని వచ్చేసి నేను వేస్తానని పైకి లేపినాట. ఇటు చూడగానే దేవానికి స్తోత్రం అన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనటంతో ఈ చేతిలో ఉన్న కత్తి ఆ ఇంట్లోకి లాగిన సర్వీస్ వీరు తగిలిందట, షాక్ కొట్టిందంట, టపారు పడిపోయింది. ఏమిటే తెగింది దెబ్బకి. ఇది వీడి చేతిలో ఉన్న నిలబద్దు కదా, కొట్టడం ఏమైపోయింది? పడిపోయింది కదా. దెబ్బకు ఒక అరగంట సేపు మైండ్ లేదంట పడిపోవటంతో. ఇంకా భార్య కొంచెం తెలివి కలదు, జ్ఞానం కలిగింది. ఆ వైరు బయలకి ఇంటి పెద్ద కర్ర ఒకటి ఉంది, తమ్మానికి తెచ్చే కర్ర. ఆ కర్ర తీసుకుపోయి ఆ వైరు తీసి ఇంట్లోకి వచ్చి భర్త ముఖం మీద నీళ్ళు చల్లి పైకి లేచి కూర్చొని ఏమైందండి నాగా ఏమైంది అంటుండంట. అప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ముట్టితే ఆయన కనుగుడ్డును ముట్టాల్సిందే. నువ్వు నిజమైన ప్రార్థన పరుడివి, ప్రార్థన పరుడాలివి అయితే గట్టిగా సపడకూడదు. హల్లెలూయా. దేవుడు వాగ్దానాన్ని చెబుతూ ఉన్నాడు ఈ మాట, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డుని తాకాల్సిందేను అని. ఒకరింటిని ప్రార్థనకి వస్తా ఉంటే పాస్టర్ గారికి చెప్పినంట, అన్న మా ఇంట్లో మేము పండుకున్న తర్వాత ఎవడో వచ్చి మరి నిమ్మకాయలు అంత కుంకం అంత పసుపు ఇంటి ముందు చల్లిపోతున్నాడంట మధ్యరాత్రిలో. మాకు అప్పటి నుంచి సరిగ్గా నిద్ర పట్టట్లేదు, బాధగా ఉన్నానా, భయపడతా ఉన్నాము. ఒకరోజు వచ్చి మా దగ్గర ప్రార్థన పెట్టిపోయినా అని చెప్పినంట పాస్టర్ గారికి. చెప్పగానే ఆయన ఏం చేశాడంటే పాస్టర్ గారు ప్రార్థన పెట్టాడంట. ప్రార్థన పెడితే ఏమనిపించలేదంట. ఇంటికి పోయాడంట. ఇంటికి పోయిన వారం రోజుల తర్వాత ఎవరైతే ఆ పసుపు కుంకుమ పంపిస్తుందో వాడికి పక్షివాదం వచ్చిందంట. ఇది రియల్ అండి, పులిపిటి దగ్గర నుంచి చెబుతున్నా నేను. రియల్, ఇది నిజం. ఇది ఆడికి పక్షవాతం వచ్చిందంట. ఆ కుటుంబంలో 6-7 ఉంటే వారం రోజులు మోషన్ పట్టుకుందంట. వారం రోజులు మోషన్ పట్టుకుందంట. పట్టుకోగానే పక్కన వాళ్ళ కాడికి పోయి దండం పెట్టి చెప్పిందంట, మొన్న పోయినసారి వాడు నా మీద గొడవ పడ్డాడు, అందుకే నేను ఏం చేశాను, నాకు తప్పు అయిపోయింది, వాళ్ళ పాస్టర్ని పిలిపించి మా ఇంటికి కూడా ప్రార్థన పెట్టండి అన్న అనంట. హల్లెలూయా. ఆ కుటుంబంలో రక్షణ పడి దేవుని దగ్గర వచ్చిందంట. చెప్పడబడదని ఎట్టాను. హల్లెలూయా.
నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముడతాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు ఈ మాటగా హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను కాపాడడానికి హెచ్చరిస్తున్నాడు. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ఏమున్నది అయ్యా, ఆయన మాటలో ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ఎనర్జీ ఉన్నది, ఆయన మాట ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ముగిస్తా. నీ మాట జీవము గలదయ్యా నా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. మరొకసారి. నీ మాట జీవము గలదయ్యా నా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా నా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా, నీ మాట నా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట నా యేసయ్యా, నీ మాట నీ మాట మార్పు లేనిదయ్యా నా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా, నీ మాట నా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా నా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో గొప్ప ప్రసన్నత మనకి కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏంది ఈరోజు టైటిల్, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఆ పరిస్థితులు మార్చేవాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించేదాని కొరకు దేవుని కృప మన అందరి మధ్యలో నివసిస్తూ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి తన మహిమలో భయం లేనటి వారిగా, భక్తి కలిగినటి వారిగా ముందుకి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఉన్నతమైన దేవా, ఇంతవరకు మీరు చూపిన కృపకై వందనాలు. మీరు బలపరిచిన విషయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలో కురింగిపోక తండ్రి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి. ఇంతవరకు మీరు జరిగించిన కార్యక్రమం అంతటా మహిమకరంగా నడిపించినందుకు వందనాలు. బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించారు. ఇక్కడ జరిగిన ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నారు. మమ్మల్ని అందరిని ఆదరించారు, ఆశీర్వదించారు, దీవించారు, బలపరిచారు, స్థిరపరిచారు. తిరిగి నాయన రేపు మంగళవారం రోజున మేము తండ్రి ఈ సెమీ క్రిస్మస్లో మరి కలుసుకొని మీరు గణపరిచే భాగ్యాన్ని దయచేయండి. సెమీ క్రిస్మస్లో మీ తోడు కాపుదల దయచేయండి. నీ దాసులను బలపరిచి నీ దాసులను ఆ రోజు వాడుకోండి. మా బిడ్డలు కూడా ఆ రోజు మంచి స్కిట్లు కలిగి ఉన్నారు. గ్రూప్తో రాత్రి బాగా నేను గణపరచాలని ఆశ కలిగి ఉన్నారు. ఎక్కడ మా బిడ్డలు తడబడకుండా నా తండ్రి సమకాలంలో వారు ఆ విషయాలను ముగించుకొని నిన్ను గణపరిచే భాగ్యాన్ని దయచేయమని, వస్తున్న బిడ్డల్ని వారి ద్వారా వస్తున్న బిడ్డలని మేమందరం కూడా నిన్ను గణపరిచే భాగ్యాన్ని దయచేయమని, ఆ రోజు క్లుప్తంగా నీ నామాన్ని గణపరిచే విజయాన్ని మాకు మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ, ఎటువంటి డిస్టర్బెంట్ లేకుండా నా తండ్రి కరెంటును కూడా ఆ రోజు నీ స్వాధీనంలో ఉంచుకొని, వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని, ఎటువంటి అంధకారపు చీకటి శక్తి మన మీద పనిచేయకుండా అద్భుతం చేయమని, మమ్మల్ని మీ గాయపడండి మీ గాయాలకి చేర్చుకోమని, కూడి ఉన్న బిడ్డల్ని ఈరోజు రాలేకపోయిన బిడ్డలందరూ కూడా దేవుని కార్యంగా నడిపించుకొని మీ నామాన్ని ఘనత తెచ్చుకొని మీ ప్రార్థన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ పొందమని యేసయ్య నామమున ఈ ప్రార్థన నీ పాదాల కాడ సమర్పించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. మన పర్వతంలో ఏది దేవుని ప్రేమ ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి తోడు సావాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము
తోడై ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.